అఖిల్తో అఖిల్ పని అయిపోయింది అన్నారు కదా, లెనిన్తో లేపి లేపి కొట్టాడు రికార్డ్స్ని. అన్న ఇప్పుడే చూసి వస్తున్నా మన అయ్యగారి మూవీ చితగొట్టాడన్న. నేనైతే ఒకటే చెప్తా, అయ్యగారు అయ్యగారే అంతే. వదిలేండ్రా, అయ్యగారే నంబర్ 1. బ్యాంచు ఎంట్రీ సీన్స్ కి ఎంట్రీ షాట్స్ కి అఖిలన్న కొడుతుంటే దుమ్ము లేచిపోతుంది. ఇప్పుడు మన పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు ఎట్లయితే నిలబెట్టారో సినిమాని, లెనిన్ సినిమాని 1 మ్యాన్ షో అన్న. అఖిల్ యాక్టింగ్ మాత్రం ఏం యాక్టింగ్ తెలుసా. రంగస్థలంలో రామ్ చరణ్ ఏ రేంజ్లో కష్టపడ్డాడో ఆ రేంజ్లో కష్టపడ్డాడు. కంబ్యాక్ అన్న. ఆ సినిమా అది ఏజెంట్ సినిమాతో పని అయిపోయింది అన్నారు కదా, ఈ సినిమాతో మళ్ళా నిరూపించాడు అఖిల్ అయ్యగారే నెంబర్ 1. మంచి బ్లాక్ బస్టర్. అసలు లెనిన్తో రికార్డులన్నీ కూడా లేపి లేపి కొట్టాడు మా అఖిల్ బాబు. పుష్ప 2 కూడా బీట్ చేస్తున్నాం. పెద్దని మించి ఉంది సినిమా. మా లెనిన్ సినిమా. లెనిన్తో ఇంతకు ముందు అఖిల్ సినిమా చూసి అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఎలాంటి సినిమా పడాలి ఫస్ట్ సినిమా. ఈ సినిమా కనుక ఫస్ట్ పడి ఉంటే ఈరోజు మనం అఖిల్ బాబు బాలీవుడ్లో కూడా ఒక మంచి రికార్డు క్రియేట్ చేస్తాడు. సో నాకు తెలిసి దురంధర్ 2 రికార్డులు కూడా బ్రేక్ చేయబోయేది మా లెనిన్. నాకైతే ఈ సంవత్సరం అక్కినేని సంవత్సరం అనిపిస్తుంది. మొన్న తండేలతో అన్నగొట్టాడు, ఇప్పుడు లెనిన్తో తమ్ముడు కొడుతున్నాడు. రేపు నాగార్జున గారు కార్తిక్ గారి సినిమాతో ఆయన కొడతారు. 100, 200, 300 కోట్లు మొత్తం వరుసగా కోట్లు కొట్టుకుంటూ పోతారు అంతే. అక్కినేని ఫ్యామిలీ టైం స్టార్ట్ అయింది. ఇంకా లెనిన్ ఒక అఖిల్ గారికి అయితే ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత తనకు పడ్డటువంటి కష్టాన్ని మళ్ళీ ఎక్కడో నాగార్జున గారికి చిన్న బాధ అనిపించింది. అఖిల్కి సరైన ఇట్లేదు నేను పాడుతుంది. నాగార్జున గారి పేరు అయితే నిలబెట్టాడు. చాలా బాగుంది. ఆ జాతర సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఈ రెండు అయితే చించి పడింది. భాగ్యశ్రీ బోర్సేకి అనిల్కి నిజంగా అఖిల్కి అయితే కనుక కాంబినేషన్ చాలా బాగుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక 3-4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సినిమా అయితే కనుక చిత్తూరు యాసలో చించి పడేశాడు. క్లైమాక్స్ లాస్ట్ అరగంట ఫైట్ ఉంటుందన్న. అఖిల్కి మనం టైర్ 1 హీరో బిరుదు ఇచ్చేయచ్చు అన్న. మంచి సినిమా. వరకు చూసిన అఖిల్ వేరు, ఇప్పుడు చూస్తున్న అయ్యగారు వేరు. ఇప్పుడు ఇది కదా మనకి అక్కినేని వారసత్వం అని మీకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. అఖిల్ గారి కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ 100 కోట్లు ఈజీగా కొడుతుంది. కాల్ ఎగరేసుకొచ్చండి అఖిలేని ఫ్యాన్స్ అయితే. ఇట్లాంటి సినిమాలు అన్న ఎందుకు ఇట్లు వాడవు నీకు? 3 సంవత్సరాల సినిమా కదన్నా, సంవత్సరానికి రండిది. ఈ అమ్మ లైన్లో ఉంటావు, బాహుబలిని కొట్టేస్తావు. నిజం చెప్తున్నా, మన మహేష్ బాబు అన్న కంటే అందంగా అనిపిస్తున్నావు. ఏమన్నా షాట్లా ఈ అమ్మ మస్తు అనిపించిందన్న, దేవుళ్ళగా అనిపించినావు. సో అయ్యగారే నాగార్జున కన్నా అందంగా ఉన్నాడా లెనిన్ సినిమాలో అఖిల్? నాగార్జుననే. కొడుకే తండ్రినే. బాపు రేనేదో బేటకు బేటారేనేదో. 5 సంవత్సరాలకే రికార్డు లేపిన మనిషి అఖిల్. సిసింద్రి సినిమాతో ఇండస్ట్రీలో చూసిన మనిషి. ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రం ఇంకేం కాదు. బట్ ఈ సినిమాతో లెనిన్తో కంబ్యాక్ ఇచ్చాడన్న. మాకు ఇట్టుపడిపోయింది. మేము అక్కినేని అభిమానులు అని కాళ్ళు ఎగరేస్తాం. సో మా అఖిల్ బాబు మంచి ఇట్టు కొట్టాడు. నాగార్జున గారు, నాగేశ్వరరావు గారు ఆ పేరు, ఆ లెగసీ నిలబెట్టినాక వచ్చిన వారసుడే మా అఖిల్ బాబు. లెనిన్తో కొట్టు చూపించాం, ఇక రికార్డులన్నీ గల్లంతే.